పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారుగా, ఈ మధ్య కాలంలో పెళ్ళైన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో ఉంటే ఎన్నో గొడవలు అయిపోతున్నాయి, చాలా క్లాషెస్ వస్తున్నాయి, రిలేషన్స్ పోతున్నాయి. సో అసలు ఒక పెళ్ళైన కొడుకు వాళ్ళ పేరెంట్స్తో ఉండాలా, సపరేట్ ఉండాలంటారా? అదే వాళ్ళ కుటుంబ పరిస్థితులు, అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఏ ఊర్లో ఉన్నారు, అసలు వీళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఇద్దరు చేస్తున్నారా, ఒకళ్ళే చేస్తున్నారా, ఇటువంటివన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఉండవచ్చా అంటే ఉండవచ్చు. ఉంటే ఏమవుతుంది, సమస్యలు వస్తున్నాయి ఈ రోజుల్లో అన్నారు. సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. మీరు చెప్పినట్టు పెళ్ళి అవ్వగానే ఏదో ఒకటి గొడవలు, అంటే ఇంటెన్షన్గా ఈ అమ్మాయి గొడవ పెట్టుకోకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు చుట్టాలే కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, అమ్మమ్మలు, నాయనమ్మలు, సిబ్లింగ్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏంటంటే అమ్మ పెళ్లి చేసుకుని వెళ్తున్నావు, అక్కడ నువ్వు ఇలా మాట్లాడితే ఎలా వస్తుంది, లేకపోతే నీ ప్రతాపం అక్కడ చూపించు, లేకపోతే అక్కడ ఏదో ఒకటి అంటారేమో జాగ్రత్త, ఇలా ఇలా ఏవో నెగిటివ్ మాటలు సాధారణంగా చెప్తారు. అవన్నీ మనం నెగిటివ్గా తీసుకోకూడదు. అమ్మాయి ఎవరైతే పెళ్లి చేసుకుందో అవన్నీ సామాన్యంగా అంటుంటారు, కానీ నెగిటివ్గానే వెళ్తాయి. ఎందుకు మన మైండ్ అన్నంత మాత్రం నెగిటివ్గా ఎందుకు తీసుకోవాలి? అవి ఊరికే అంటుంటారు, జోకుల్లాగా తీసుకోవచ్చు కదా, తీసుకోమని చెప్తున్నాను. సహజంగా అంటారు, ఎందుకంటే పాతకాలంలో అలాగా అలవాట్లు, ఆ మాటలు అవి ఇంకా పోలేదు మన సమాజంలో. అలా అనటం వల్ల ఇటు అత్తగారికి, ఇటు రాబోయే కోడలికి కూడా నెగిటివ్నెస్ వస్తుంది. అవన్నీ కూడా నార్మల్గా అంటారు, అదంతా జోవియల్గా ఏదో సరదాగా అంటున్నారనే తీసుకోమని చెప్తున్నాను నేను. నిజంగానే అవి నిజాలు అయిపోతాయి. అవి నిజాలు ఎప్పుడవుతాయి? మనం అలా ప్రవర్తించినప్పుడు నిజాలు అవుతాయి. మనం అలా ప్రవర్తించకూడదు, మనందరం కలిసి ఉండాలి అని మీరు అనుకుని బయలుదేరినప్పుడు ఎవరు ఏమన్నా సరే ఆ మైండ్ని మీరు మార్చుకోకూడదు. మీరు ఎలా అనుకున్నారో దాని మీద స్టాండ్ అయి ఉండాలి. అలాంటప్పుడు మీరు వచ్చిన అమ్మాయిని చక్కగా ఆదరించాలి, మంచిగా వెల్కమ్ చేయాలి. ఆ అమ్మాయిని అన్నింటిలో మన అనుకుంటూ నేర్పి, మన అని చెప్పి కలుపుకుంటూ ప్రతిదీ కూడా నార్మల్గా తీసుకుంటూ ఉంటే, ప్రతి పర్టికులర్గా అమ్మాయిని ఇలా అలా అలా అనటం, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా అలా ఏం అనద్దు. నేర్పే విధానంలో నేర్పుకోండి మంచి మాటలతోటి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వస్తుంది. మనం కూడా అంతే, ఎక్కడో పుట్టి ఎక్కడో ఉండి ఈ అమ్మాయిని తెచ్చుకున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా కలవు. ఏది చెప్పిపోయినా తప్పుగానే ఉంటుంది ఇద్దరికి కూడా. అలాంటప్పుడు ఇద్దరు ఏమనుకోవాలి, మంచిగా చెప్దాం అనుకోవాలి కదా, అవునా కదా? అలా కాకుండా ఇంటి దగ్గర వాళ్ళు చెప్పిన విధంగా కోడలు మాట్లాడి, ఇటు చుట్టుపక్కల వాళ్ళు చెప్పినట్టుగా ఈవిడ మాట్లాడితే మీరు అనుకున్న ఉద్దేశం అనేది నెరవేరదుగా. కలిసి ఉండాలి సంతోషంగా అనేది నెరవేరదు. ఒకవేళ వ్యవసాయ కుటుంబాలు, బిజినెస్ కుటుంబాలు ఒకే ఊర్లో, ఒక చిన్న ఊరు అనుకోండి, ఉండవలసి వస్తే ఎలా ఉండాలి అనే దానికి చెప్తున్నాను. కలిసి ఉండాలి అని అనుకుంటే ఇవన్నీ మార్చుకోవాలి. లేదు సెకండరీ ఏంటంటే ఉద్యోగాలు ఎక్కడో, మీరెక్కడో సెటిల్ అయ్యారని అన్నప్పుడు కూడా కలిసి ఉండాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు అంత అవసరం ఏముంది? మన పనులు మనం చేసుకుంటున్నాం, మన ఊళ్ళో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు కొంతకాలం వాళ్ళని ఫ్రీగా వదిలేయచ్చు.